హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం ఈ యొక్క కార్ అనేది సేల్‌కైతే తీసుకురావడం జరిగిందనమాట. ఈ యొక్క కారు సంబంధించిన డీటెయిల్స్, మోడలు, ప్రైజు, అన్నీ ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎక్కడ మిసుకోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మరి మీరు ఎవరైనా సరే సెకండ్ హ్యాండ్‌లో కార్ తీసుకోవాలి అనే ఆలోచనలో ఉన్న ప్రతి ఒక్కరైతే పూర్తిగా చూడండి. ఎందుకంటే డైరెక్ట్ ఓనర్ నెంబరే మీకు ఇస్తున్నాను కాబట్టి మీకేమన్నా డౌట్స్ ఉన్నా సరే డైరెక్ట్‌గా ఓనర్‌తోనే మాట్లాడుకోండి. అలాగే మీకు తెలిసిన మెకానిక్ కూడా అయితే చూపించి మీరు కూడా కారు యొక్క టెస్ట్ డ్రైవింగ్ చేసుకొని అన్నీ ఓకే అన్న తర్వాతనే కారు నచ్చితేనే తీసుకోవడానికి ట్రై చేయండి. మరి ఓనర్ చెప్తున్న కారు యొక్క ప్రైస్ కానీ అలాగే కారు సంబంధించిన డీటెయిల్స్ అన్ని వీడియోలో అయితే చెప్తాను. ఎక్కడ మిసుకోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మీరు ఎవరైనా సరే సెకండ్ హ్యాండ్‌లో కార్ కొనాలన్న ఆలోచనలో ఉన్న వాళ్ళు కూడా కింద కామెంట్ చేయండి. ఏమన్నా ఎక్కువ కామెంట్స్ వస్తే నేను నెక్స్ట్ టైం కూడా కార్ సంబంధించిన వీడియోస్ కూడా అయితే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఎందుకంటే చాలామంది కూడా పంపిస్తున్నారు. నేను చేయడానికి కొద్దిగా వెనకడుతున్నానమాట. మీ యొక్క సపోర్ట్ ఉంటే నేను కార్ సంబంధించిన వీడియోస్ కూడా అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. ఎందుకంటే చాలామంది కొంతమంది టాటాలు కొనే వాళ్ళు ఉంటారు, కొంతమంది కార్లు కూడా కొనాలనుకుంటారు, కొంతమంది బైకులు కూడా తక్కువ ధరలో వస్తుంటాయి కదా. మాకు టాటా తప్పుడు ఏమైనా బైకులు ఉంటే కూడా చెప్పండి అనేది అప్పుడప్పుడు వస్తుంటాయి అనమాట. నాకు పెద్దగా బైకులు అయితే రావు కానీ కారు, టాటాలు ఈ రెండు మ్యాక్సిమం అయితే ఎక్కువ వస్తుంటాయి. నేను ఈ వీడియోలో అయితే చెప్తున్నాను కాబట్టి మీ యొక్క క్లారిటీ కూడా నాకైతే మెసేజ్ చేయండి. నెక్స్ట్ టైం నుంచి కార్ల గురించి కూడా వీడియో చేయాలా వద్దు అనేది కూడా కింద కామెంట్ చేయండి, ఓకేనా. ఈరోజు చూసుకుంటే మనకి మహీంద్రాలో బొలేరో కార్ అనమాట. ఇది వచ్చేసి సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే చేయడం జరుగుతుంది అనమాట. మహీంద్రా బొలేరోలో మోడల్ వచ్చేసి మహీంద్రా బొలెరో ZLX వేరియంట్స్ అనమాట. ఇది వచ్చేసి సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే చేయడం జరుగుతుంది అనమాట. మహీంద్రా బొలెరో ZLX అనమాట. ఇది వచ్చేసి 2015లో తీసుకున్న వెహికల్ అనమాట. 2015లో ఈ యొక్క కార్ అయితే తీసుకోవడం జరిగింది. అది కూడా ఓన్ వెహికల్ అనమాట. ఈ ఓనర్ ఎవరైతే కారు ఓనర్ ఉన్నారో వాళ్ళు నాకైతే పెట్టడం జరిగింది. అలాగే కారు కూడా సేల్ చేస్తున్నారు కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. 2015లో తీసుకున్న కార్ అనమాట. ఆల్మోస్ట్ 9 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. కారు అయితే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందని అయితే చెప్తున్నారు. అలాగే కార్కి అయితే పవర్ స్టీరింగ్ అయితే ఉందన్నమాట. పవర్ విండోస్ అయితే ఉందన్నమాట. పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, అలాగే సెంట్రల్ లాకింగ్ సిస్టము, అలాగే ఏసీ కంట్రోల్ అన్నీ అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారనమాట. కార్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. ప్రతి ఒక్కటి అన్నీ అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారనమాట. పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, అలాగే పవర్ విండోస్, టైర్లు కూడా కండిషన్లు అయితే ఉన్నాయని చెప్తున్నారు. ఇంజిన్ కూడా గుడ్ కండిషన్లో అయితే ఉందని అయితే చెప్తున్నారు. అలాగే ఇన్సూరెన్స్ కూడా ఫోర్స్లో అయితే ఉందని అయితే చెప్తున్నారనమాట. అలాగే సీట్ కవర్స్ కూడా కొత్త అయితే వేయించామని అయితే చెప్తున్నారనమాట. అలాగే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదని అయితే చెప్తున్నారు. కార్ పరంగా అయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది, గుడ్ కండిషన్లో అవుతుందని అయితే చెప్తున్నారన్నమాట. ఒకసారి అయితే వెళ్ళండి, చెక్ చేసుకోండి. కార్ అనేది టోటల్గా చెక్ చేసుకోండి. అలాగే మీరు మొత్తం చెక్ చేసుకున్న తర్వాత మీకు నచ్చితేనే తీసుకోండి. కార్ యొక్క ప్రైస్ వచ్చేసి మనకి 5 లక్షలు అయితే చెప్తున్నారన్నమాట. ఓనర్ అనేది 5 లక్షలు అనేది ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. కూర్చొని మాట్లాడుకుంటే మన ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా కార్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూర్చొని మాట్లాడుకోండి. ఎందుకంటే బయట మార్కెట్లో ఎక్కువ ఉందా లేదా, తక్కువ ఉందా లేదా కనుక్కోండి. అలాగే 2015 సంవత్సరం కార్ అనేది బయట మార్కెట్లో ఎంత ఉందనేది కూడా కనుక్కోండి. అలాగే ఓనర్ దగ్గర తక్కువ ఏమైనా ఉందా లేదా అనేది కూడా చూడండి. ఓనర్ అయితే 5 లక్షలు అయితే చెప్తున్నారు. కూర్చొని మాట్లాడుకుంటే కొంత అమౌంట్ తగ్గిస్తాను కూడా అయితే చెప్తున్నారు. కాబట్టి ఈ 5 లక్షల కన్నా తక్కువ ధరలో మంచి కార్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఒక ఫ్యామిలీకి లేదా ఒక ట్రావెల్స్గా యూజ్ చేసుకోవాలన్న కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఎందుకంటే వైట్ ప్లేట్తో వస్తుంది, ఓన్ వెహికలే కాబట్టి వైట్ ప్లేట్తో వస్తుంది కాబట్టి ఒకసారి అయితే చెక్ చేయండి. ఎవరైనా కార్ తీసుకోవాలి ఫ్యామిలీ మెంబర్స్ అనుకున్న వాళ్ళు అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. కార్ నచ్చితే తీసుకోండి. ఇది వచ్చేసి మనకి లొకేషన్ చూసుకుంటే ఈస్ట్ గోదావరి డిస్టిక్లో అవుతుందన్నమాట. ఈస్ట్ గోదావరి డిస్టిక్లో ఈ యొక్క కార్ అయితే సేల్ చేస్తున్నారు. ఈస్ట్ గోదావరి తాడేపల్లిగూడెంలో అవుతుందన్నమాట. ఈస్ట్ గోదావరి డిస్టిక్లో తాడేపల్లిగూడెంలో ఈ యొక్క వెహికల్ అయితే ఉంది. లొకేషన్ తెలిసిన వాళ్ళు, దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే ఓనర్ నెంబర్ అనేది టైటిల్ అయితే ఇస్తున్నాను. వెళ్ళండి, చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. మన ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ కోసం కొంత అమౌంట్ తగ్గిస్తాను కూడా అయితే చెప్తున్నారు. కాబట్టి ఈ 5 లక్షలు అనేది ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్పాలనుకున్నది. ఈ వీడియో కానీ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంకా వీడియోస్ కోసం మన ఛానల్ మన పేజీ అయితే ఫాలో అవుతుండండి. అలాగే ఫేస్బుక్లో కూడా లైక్ చేయండి. ఎందుకంటే మీకోసం మీ యొక్క కస్టమర్లకి చాలా మందికి యూజ్ అయ్యే కంటెంట్ అనేది తీసుకొస్తున్నమాట. టాటర్లు, ట్రాలీలు, వ్యవసాయం సంబంధించిన అన్నీ తీసుకొస్తున్నాను. అలాగే కార్లు కూడా తీసుకొస్తున్నాను. కాబట్టి కొద్దిగా సపోర్ట్ చేయండి. మీ యొక్క సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని అయితే అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ వీడియోలో జై హింద్.